వాళ్ళు కపటస్తులను తెలిసి కూడా ఎందుకు సహవాసం కలిగి ఉన్నాం అంటే, కపటంతో ఉన్నప్పటికీ నా సరదాలు, నా ఆనందాలు, నా జలసాలు మరి తీరాలంటే కపటస్తులైన పర్లా నేను సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి పిల్లలు. కుళ్ళు రాజకీయాలు, కపట రాజకీయాలు తెలియక ఎంతోమంది బలి అయిపోయారు. దేవుడికి చోటిచ్చిన వాడికి ఏమర్థమైద్ది? బెల్లం ఉంటే ఏగళ్ళు అంటోలే కదా లోకంలో మన బంధువులైనా, లోకంలో ఎవరైనా కానీ చెప్పండి. సత్సంగం వాళ్ళని ప్రేమించేది ఎవరంటే దేవుడు కదా. డబ్బున్నప్పుడు మనతో పలకరీయటానికి చూస్తారు, డబ్బు లేనప్పుడేమో మనము ఎన్ని బాధల్లో ఉన్నా పట్టించుకోకుండా అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే నాయన మేము ఎక్కడ పెట్టాల్సి వచ్చిద్దో అని దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావు తప్ప, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న మనల్ని ప్రేమించేవాడు యేసుక్రీస్తు. డబ్బును బట్టి దేవుడు ప్రేమించేవాడు కాదు, ఆస్తిని బట్టి ప్రేమించేవాడు కాదు, పలుకుబడిని బట్టి ప్రేమించేవాడు కాదు దేవుడు. నీతిని బట్టి ప్రేమించేవాడు. లోకస్తులైతే డబ్బు ఉంటే మనల్ని ప్రేమిస్తే, డబ్బు లేకపోతే మనల్ని పట్టించుకున్నట్టు ఉండరు. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకు తోడున్నవాడు, మనల్ని నడిపించేవాడు, మనతో సహవాసం చేసేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని ఆదరించేవాడు దేవుడి పిల్లలు. ఆయన వద్దా చెప్పు? బెల్లం ఉంటే ఏగల్లాగా, ఆస్తి ఉంటే పలకరించే బంధువు బలగం కాదు పిల్లలు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకు తోడే ఉండి అన్నింటిలో విజయం ఇచ్చేవాడు మన తండ్రి ప్రేమ. ఆ ప్రేమకు దూరం అవుతావు చెప్పు? వద్దు నాయన. దేవుడి ప్రేమకి దగ్గరవు. దేవుని కొరకు రోషంగా బ్రతికేవారు మనకు కావాలి. దేవుడి రాజ్యములో ఇదిగో స్థలాలు మనకు కావాలి. వీలైతే దేవుడి మార్గం తెలియని వారికి నీ నీతి చూపించు, దేవుడి మార్గంలో నడిపించు. కనుక స్వార్థమైన ప్రేమలో, స్వార్థమైన ఇదిగో మనసు కలిగి ఉన్న వారితో సహవాసం కలిగి ఉండకో. నువ్వు బాగుపడితే ఓర్చుకోలేని వారు, నువ్వు నాశనమైతే ఇదిగో నీకు దూరం అయ్యేవారు నీకు అవసరంలా కదా. ఇలాంటి వాళ్ళు అవసరంలా. మనకు కావాల్సింది దేవుడు. కపటస్తులకు దూరంగా ఉండు, ప్రభుతో సహవాసం కలుగుండు, ఆత్మీయంగా ఎదుగు, దేవుడితో రిలేషన్ కలుగుండు. ఈ కొంతకాల ఈ జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని దుఃఖపెట్టే పనులు చేయకూడదు పిల్లలు. వాక్యములు స్థిరంగా పరలోకానికి తగ్గట్టు బ్రతకడానికి సిద్ధపడు. గుర్తించు.